ఏంది సీఎం మామకు బీమా సంస్థ సుక్కలట. గతంలో పోలియో వచ్చిందని చెప్పలేదని గుండె ఆపరేషన్ క్లెయిమ్ తిరస్కరణ. 5 ఏళ్లు పాలసీ కట్టించుకున్నాక కొర్రి వేస్తే కుదరదు. బీమా సంస్థ చర్య వికలాంగుల హక్కుల ఉల్లంఘనే, వడ్డీతో చెల్లించాలని వినియోగదారుల ఫోరం ఆదేశం. సో చిన్నతనంలో పోలియో వచ్చిన విషయం ప్రస్తావించినందుకు వైద్య బీమా క్లెయిమ్ను నిరాకరించిన బీమా సంస్థకు వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చిందట. 9% వడ్డీతో బీమా మొత్తం ఆలస్యానికి పరిహారం 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. సదరు ఆరోగ్య బీమా సంస్థ అడ్డగోలు నిబంధనలు చూపుతూ క్లెయిమ్ చెల్లించకపోవడంపై ఫోరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైకల్య వ్యక్తుల రక్షణ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం అవుతుందని హెచ్చరించింది. బాధితులు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామగారు కావడం గమనార్హం. బంజారా హిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న సుధిని పద్మారెడ్డి 76 సంవత్సరాలు ఉన్నాయట. 3 ఏళ్ల వయసులోనే పోలియో సోకి అంగవైకల్యం సంభవించింది. ఆయన 2019లో నివాబూపా ఆరోగ్య బీమా సంస్థ నుంచి 20 లక్షల పాలసీ కొనుగోలు చేసిండు. తర్వాత ఈ పాలసీని 2025 వరకు రెన్యువల్ చేయించుకుంటూ వచ్చిందట. పాలసీ తీసుకున్న సమయంలో బీమా సంస్థ ప్రతినిధి కళ్లకు స్పష్టంగా కనిపించే విధంగా పద్మారెడ్డి అంగవైకల్యం ఉంది. ఆయన దాచే ప్రయత్నం కూడా చేయలేదు. కాకపోతే బీమా సంస్థ ప్రతినిధి దాన్ని నమోదు చేయలేదు. పద్మారెడ్డికి 2024 మేలో ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించిండు. పరీక్షించిన వైద్యులు కరోనరీ యాంజియోగ్రామ్ చేసిల్లట. శస్త్రచికిత్స ఆసుపత్రి ఖర్చులు కలిపి 23 లక్షల రూపాయల బిల్లు అయిందట. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జనరేట్ అయిన అన్ని బిల్లులను బీమా సంస్థకు సమర్పించిండు. పాలసీ తీసుకున్న సమయంలో ఆయనకు పోలియో ఉన్నట్లుగా నమోదు చేయలేదని సాకు చూపుతూ బీమా సంస్థ ప్రతినిధులు క్లెయిమ్ను నిరాకరించారు. దాంతో సుధిని పద్మారెడ్డి తనకు న్యాయం చేయాలని వినియోగదారుల ఫోరంను ఫిర్యాదు చేసింది. పాలసీ తీసుకుంటున్న సమయంలో ఫోరంలో వైకల్యం గురించి ప్రస్తావించలేదని, కాబట్టి సంస్థ నిబంధనల ప్రకారం బీమా క్లెయిమ్ను తిరస్కరించామని వీవా భూపా లిఖితపూర్వక వివరణ ఇచ్చింది. వినియోగదారుల ఫోరం వీవా భూపా బీమా సంస్థ తీరును తప్పుపట్టింది. ఫిర్యాదుదారులు 2019 నుంచి పాలసీని 5 ఏళ్లుగా పునరుద్ధరించుకుంటూ వస్తున్నారని, ఈ సమయంలో బీమా సంస్థ ప్రతినిధులు ఆయన వైకల్య పరిస్థితి గమనించే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా సరిగ్గా బీమా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కారణం చూపి తిరస్కరించడం తప్పని ఫోరం అభిప్రాయపడింది. బీమా సంస్థ వ్యవహార శైలి దివ్యాంగుడైన సీనియర్ సిటిజన్ అవమానించే విధంగా ఉందని వ్యాఖ్యానించింది. వైకల్యం సాకుగా చూపుతూ క్లెయిమ్ను తిరస్కరిస్తే డిజబుల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వైకల్యం ఉన్నప్పటికీ పాలసీ తీసుకున్న సమయంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఏదైనా కారణాలతో అనారోగ్యానికి గురైతే క్లెయిమ్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. క్లెయిమ్ మొత్తం ₹20 లక్షలకు 9% వడ్డీ, మానసిక వేదనకు గురై చేసినందుకు 2 లక్షల పరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం 10,000 బాధితుడికి ఇవ్వాలని బీమా సంస్థను ఆదేశించింది. అదనంగా వినియోగదారుల రక్షణ చట్టం కింద మరో ₹1,00,000 పరిహారాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి 45 రోజుల్లోగా జమ చేయాలని చెప్పింది. 45 రోజులు దాటితే మరో 1,00,000 పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ వక్కంటి నరసింహారావు, వివిటిఆర్ జవహర్ బాబులతో కూడిన ఫోరం బెంచ్ జూలై 17న తీర్పు వెలువరించింది. ఇగో బీమా సంస్థలు ఎట్లా తయారైపోయినాయి అంటే ఏమవుతున్నాయి అంటే వీళ్ళు చాలా నేను ఈ బీమా సంబంధించినటువంటి ఈ పాలసీలు కట్టినటువంటి వాళ్ళు ఏవైతే ఈ స్టార్ హెల్త్ మిగతా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం ఈ పాలసీలన్నీ కూడా కట్టించుకొని మనకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు హాస్పిటల్ చేరినప్పుడు ఈ క్లెయిమ్ చేసేటప్పుడు అసలైనటువంటి తలనొప్పి స్టార్ట్ అయిపోతా ఉన్నది. ఇది కాదు, అది కాదు, మీరు ఇది క్లియర్ చేయలేదు, అది క్లియర్ చేయలేదు, పాత రోగాలు ఉన్నాయి, మీకు ఇది మాకు చెప్పలేదు, ఇట్లా తిరగాస్తులు పెట్టి చాలా రిస్క్ అవుతాం. హాస్పిటల్ పోయి బెడ్ మీద ఈ రోగాన్ని తగ్గించుకునేందుకు పోయినటువంటి ఆ రోగికి ఇక బిల్లు కట్టలేక ఇక దాంట్లోనే చచ్చిపోయే కాడికి వస్తూ ఉన్నది. కానీ శిక్షణ కఠినంగా ఉండాలి. సో మొత్తానికైతే సీఎం మామకే, ఏది రేవంత్ రెడ్డి మామకే, సుధిని పద్మారెడ్డికే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే, ఈ విధమైనటువంటి సుక్కలు చూపెడితే బీమా సంస్థలు, ఇక సామాన్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా ఇట్లా తయారైపోయినాయి.